వెల్కమ్ బ్యాక్. నేను మీ దేవరాజ్, పీహెచ్‌డీ స్కాలర్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. సో, ఇంతకుముందు మనం మార్చిన మోడల్ 5+3+3+4 అనేది ఎలాగుందో తెలుసుకున్నాం. అందులో ఉన్న స్టేజెస్ ఏంటి, ఫౌండేషనల్, తర్వాత ప్రిపరేటరీ, మిడిల్ స్కూల్, హై స్కూల్, అందులో పెడగాజీ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఏమేమి నేర్చుకుంటాం, చిల్డ్రన్‌కి ఎలా చెప్పబడుతుందన్న విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే మొదటి తరగతికి వచ్చే వరకు ఆ చిన్నారి యొక్క కేర్ ఎలా ఉండాలి, ఏం నేర్పించాలి, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఈ 2020లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీలో ఎలా ఉన్నాయి అన్న విషయాల్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, కంటెంట్‌లోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా ఈ కంటెంట్‌లో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీకు కంటెంట్ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. నిన్న మనం బ్యాక్‌గ్రౌండ్ గురించి, తర్వాత ఇతరత్ర విషయాల్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏంటి, కరిక్యులం ఎలా ఉంటుంది, ప్రొఫెషన్స్ ఎవరు టీచ్ చేస్తారన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, అయితే ఇది ఫౌండేషనల్ స్టేజ్ అన్నమాట. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఎందుకంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్ కావాల్సిన, అంటే జీవితాంతం మనం నేర్చుకోవడానికి కావాల్సిన ఎంతూజియాజంను గాని, ఇతరత్ర కేపబిలిటీస్‌ని కానీ ఇక్కడి నుంచే మనం ప్రారంభమవుతుందన్నమాట. ఎందుకంటే మన జనరల్‌గా అంటూ ఉంటారు కదా! అమ్మఒడి ఆహ్, ఆహ్, తొలి బడి అని. అలాగా చిన్నారి పుట్టినప్పటి నుంచి నేర్చుకునే పద్ధతి మొదలవుతుంది. మనం చూస్తా ఉంటాం. మనం మాట్లాడేదాన్ని ఇమిటేట్ చేసి మాట్లాడడం. అంటే భాష, హావభావాలు, నవ్వటం ఇవన్నీ కూడా నేర్చుకునే ప్రాసెస్ అనేది ఇది ఇక్కడ నుంచి జరుగుతుంది. అంటే కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ గాని, లాంగ్వేజెస్ కావాల్సిన లింగ్విస్టిక్ డెవలప్‌మెంట్ కానీ, ఇతరత్రా అన్నీ కూడా ఇక్కడి నుంచి జరుగుతాయి. సో, అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఫౌండేషనల్ స్టేజ్ అనాలన్నమాట ఇది. సో, ఈ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్‌లో ప్రధానంగా ఈ పాలిసీలో పేర్కొనబడిన గోల్ ఏంటి? ఎందుకొరకు ఇది? అంటే ఈ ఈ ఫస్ట్ స్టేజ్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఇది ఫస్ట్ స్టేజ్ అని ఎందుకన్నారు? దీంట్లో ఏంటంటే కాగ్నిటివ్ ఎబిలిటీని కానీ, సోషో అండ్ ఫిజికల్ ఎబిలిటీస్‌ని కానీ, లింగ్విస్టిక్ ఎబిలిటీని కానీ, వీట దాంతో పాటు ఎథికల్ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్, లాంగ్వేజ్ ఇవన్నీ కూడా యూనివర్సల్‌గా ఉండాలి. అంటే ఒక ఆశించదగిన రీతిలో వీటన్నిటిని ఈ పాలిసీ ద్వారా అచీవ్ చేయాలి అన్నది దీని ప్రధానమైన ఉద్దేశ్యం అన్నమాట. ఫండమెంటల్ ఎయిమ్. స ఏం నేర్పబడుతుంది? నిన్న మనం చూసాం. ఫౌండేషనల్ స్టేజ్‌లో బేసిక్ లాంగ్వేజెస్, న్యూమరస్ ఇవన్నీ నేర్పిస్తారని. సో, ఇక్కడొచ్చేసి దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి, ఒకసారి జస్ట్ దాన్ని టచ్ చేసి వదిలేద్దాం. లాంగ్వేజెస్ అంటే భాష సంబంధించిన విషయాలు, తర్వాత ప్లేయింగ్ సంబంధించిన విషయాలు, ఆల్ఫాబెట్స్ అక్షరాలు, పజిల్స్, లాజికల్ థింకింగ్, నంబర్స్ అక్షరాలు, నంబర్స్ అంటే ఆల్ఫాబెట్స్, నంబర్స్, కౌంటింగ్ ఎలా కౌంట్ చేయాలి ఏంటి అన్నది ఇవన్నీ కూడా ఈ స్టేజ్‌లో నేర్పించడం జరుగుతుంది. దీని ఆధారంగానే మన కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ కానీ, ఈ డెవలప్‌మెంట్ కానీ, సామాజికంగా ఎలా ఉండాలి, క్లెన్లీనెస్ ఎలా ఉండాలి అన్న వాటన్నిటిని కూడా ఆటోమేటిక్‌గా నేర్పించడం జరుగుతుంది దీంట్లో. సరే. ఏం నేర్చుకోవాలన్న దాని మీద మనకు క్లారిటీ వచ్చిందంటే ఈ చిన్నారికి ఈ మధ్య వయసులో, అంటే మొదటి ఈ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్‌లో ఏం నేర్పాలి అన్నది మనకు స్పష్టత ఉంది. సో, ఏం నేర్పాలన్న దానికి ఒక ఫ్రేమ్‌వర్క్ కావాలి మనకు. దానికి సంబంధించి ఏముండాలి, ఎలా నేర్పించాలి, దానికొక
ప్రొసీజర్ కావాలి, ఒక మెథడాలజీ కావాలి, ఒక ఫ్రేమ్‌వర్క్ కావాలి. సో, ఈ ఫ్రేమ్‌వర్క్‌ని ఎవరు డెవలప్ చేస్తారు? ఎలా డెవలప్ చేస్తారు? దీన్ని ఎన్‌సీఈఆర్‌టీ ఇది సెంట్రల్ గవర్నమెంట్‌లో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ మానవ వనరుల అభివృద్ధి శాఖ. ఇప్పుడు ఈ పాలిసీ వచ్చిన తర్వాత అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవుతుంది. అది హైయర్ ఎడ్యుకేషన్ గురించి లేదా జనరల్ ప్రొవిజన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం మాట్లాడుకుందాం. వీరు తయారు చేస్తారు. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి 0-3 ఇయర్స్. అంటే పిల్లవాడు పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు ఒక సబ్ ఫ్రేమ్‌వర్క్ అదొకటి. తర్వాత 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల లోపు. తర్వాత 5 సంవత్సరాలు ఎలా ఉండాలని. నేను చూసాం కదా! 8 సంవత్సరాల వరకు అంటే గ్రేడ్ 2 వరకు కూడా ఫౌండేషనల్ స్టేజ్‌లో ఉంటారు అన్నది మనం తెలుసుకున్నాం. సో, ఎన్‌సీఈఆర్‌టీ అనేది డెవలప్ చేస్తుంది. దీనికి కావాల్సి అంటే వీళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్‌తో అంటే ఈ అర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్‌లో ఎవరైతే నైపుణ్యత కలిగి ఉన్నారో ఆ ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడి ఈ ఫ్రేమ్‌వర్క్‌ని వీరు తయారు చేస్తారు. ఫ్రేమ్‌వర్క్ తయారు చేయడానికి ఒక స్టాట్యుటరీ బాడీ ఏదైనా ఉంది అంటే ఇదన్నమాట. సరే. ఇప్పుడు మనకు తెలుసు. ఈ పాలిసీని ఎవరు తయారు చేస్తారు? అంటే ఫ్రేమ్‌వర్క్‌ని ఎవరు తయారు చేస్తారు? ఏం నేర్పించాలి అని. ఈ అర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఉంది కదా! దీంట్లో ఏ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రధానమైన పాత్ర పోషిస్తాయి? రోల్ ప్లే చేస్తాయి. మనకు తెలుసు అంగన్వాడీ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ప్రీ స్కూల్స్. అంగన్వాడీ ఇన్‌స్టిట్యూషన్స్ 2 ఉంటాయన్నమాట. మీరిక్కడ నేను పెట్టాను బుల్లెట్స్ పాయింట్‌లో ఏబీసీఎల్ అని మీరు చూడొచ్చు. మొదటిది స్టాండ్ అలోన్ అంగన్వాడీస్ అంటే కొన్ని అంగన్వాడీస్ విడిగా ఉంటాయి. కొన్ని ప్రైమరీ స్కూల్‌తో సంబంధం కలిగి ఉంటాయి. అంటే మన గ్రామాల్లో మనకు తెలుసు. సెపరేట్‌గా ఉంటాయి అంగన్వాడీస్. రెండో రకం ఏంటంటే ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి కదా! వాటికి అనుబంధంగా ఉంటాయి. మూడోది ప్రీ స్కూల్స్. ప్రీ స్కూల్స్ అంటే ఈ అంగన్వాడీవి కాక కొన్ని ఎల్‌కేజీ, యూకేజీ రన్ చేస్తా ఉంటాయి అవి. దీంట్లో కూడా 2 రకాలుంటాయి. ప్రీ స్కూల్స్ కొన్ని అలోన్ ఉంటాయి. అంటే ఎవరైతే 3 సంవత్సరాల తర్వాత పిల్లల్ని వారి దగ్గర చేర్చుకుంటారో ఉంటాయి. తర్వాత ప్రైమరీ స్కూల్‌కి అనుబంధంగా ఉన్న ప్రీ స్కూల్స్ కూడా ఉంటాయి. ఈ 4 ప్రధానంగా ఈ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. సో, ఈ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎవరు వీరికి ఈ బోధించడం కానీ, నేర్పించడం గాని జరుగుతుంది? వారికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి? అన్నది సరిగ్గా ఈ పాలిసీలో డిఫైన్ చేయలేదు. అంటే వారికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే, ఒక జనరల్ క్వాలిఫికేషన్స్ మనం తీసుకుంటే ఈ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్‌లో రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి. అది డిప్లొమా కానీ, ఇతరత్ర డిగ్రీస్. సో, ఈ పాలిసీలో ఏం చెప్పబడ్డారంటే, ఈ ప్రధానమైన బాధ్యతను అంగన్వాడీ వర్కర్స్ మీద ఉంచారు. వీళ్ళు ఈ బాధ్యతను ఈ ప్రాసెస్ అంతట్లో కూడా వీళ్ళు తీసుకోవాల్సి వస్తుందన్నమాట. అయితే వీరికి కావాల్సిన నెసెసరీ ట్రైనింగ్ కావాలి గదా! దాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. అంటే ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. సో, ఒకవేళ 10వ తరగతి కంటే కూడా తక్కువ చదువుంటే క్వాలిఫికేషన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్ ఉంటారు కదా! వీళ్ళు. వారికి 1 ఇయర్ డిప్లొమా కోర్స్ అనేది ఈ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్‌కి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ మీద ఇవ్వటం జరుగుతుంది. ఎవరికైతే అంటే 10వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ ఎవరైతే చదువుకున్నారో వారికి 6 మంత్ సర్టిఫికేషన్ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో వీరికి ఏం నేర్పించాలి? ఎలా నేర్పించాలి? ఆ పెడగాజిక్ ప్రొవిజన్స్ ఏంటి? మెథడాలజీ ఏంటి? అనేది మొత్తం టీచ్ చేస్తారు. సో, ఇది మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. నేను చూసాం. ప్రిపరేటరీ స్టేజ్ అనేది ఎక్కడి నుంచి ఉంటుంది అని. ఈ ఫౌండేషన్ స్టేజ్ తర్వాత ప్రిపరేటరీ స్టేజ్‌కి ఆహ్, కన్సర్న్ స్టూడెంట్ అనేది మూవ్ అవ్వటం జరుగుతుంది. సో, ఇంపార్టెంట్ ఫండమెంటల్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఎలా జరుగుతుంది? ఎవరు దీనికి బాధ్యత వహించాలి ఇంప్లిమెంటేషన్‌కి? ఎక్కడ? స్టేట్‌లు. అంటే ప్రభుత్వంలో. 2, 3 మినిస్ట్రీస్‌ని మెన్షన్ చేశారు పాలిసీలో. మినిస్ట్రీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ గాని, మినిస్ట్రీ ఫర్ ట్రైబల్ అఫైర్స్, తర్వాత మినిస్ట్రీ ఫర్ చైల్డ్ కేర్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ కేర్ ఇవన్నీ కూడా. ఇవి ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఒక టాస్క్ ఫోర్స్ అనేది వేస్తారన్నమాట కొంతమంది ఎక్స్‌పర్ట్స్‌తో.
ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏం చేస్తుందంటే, ఈ మినిస్ట్రీస్ అంతటిని కూడా కోఆర్డినేట్ చేస్తుంది. ఎక్కడ ఏం చేయాలి అని దాని మీద. కన్సర్న్ ఒక ప్లాను, డెడ్‌లైను ఈ తర్వాత ప్రొఫార్మా పెట్టుకొని కోఆర్డినేట్ చేసి ఆహ్, ఈ ఇంటిగ్రిటీని బిల్డ్ చేస్తుందనమాట. ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్‌లో భాగంగా. సో, ఇది ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన విషయం. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అని మనం చెప్పుకున్నాం. నిజంగానే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్. సో, దీంట్లో మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఇందులో కన్సర్న్ ఆ చిన్నారికి ఏం నేర్పించబడుతుంది? ఎవరు నేర్పిస్తారు? ఏ ఏ ఇన్‌స్టిట్యూషన్స్, ప్రొఫెషనల్స్ ఎవరు డీల్ చేస్తారు? అంటే వీరికి బోధన పద్ధతులు ఇవన్నీ కూడా. కరిక్యులమ్ అనేది ఎవరు తయారు చేస్తారు? అన్నవి ఫండమెంటల్ బుల్లెట్ పాయింట్స్. మీరు వీటిని గుర్తుపెట్టుకోండి. ఏవైనా మీకు దీని మీద ప్రశ్నలు కానీ, సందేహాలు గాని ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. లేదా పర్సనల్‌గా నాకు రాసినా పర్లేదు. తర్వాత వీడియోలో క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ సో మచ్. నమస్కారం.